ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నప్పుడు చనిపోయిన పెద్దవాళ్లకు పిండ ప్రదానం చేయిస్తే వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండి అంతా మంచి జరుగుతుంది. రాము, కారాపు. రాము, నువ్విక్కడే వెయిట్ చేయి. నాకు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను. మిమ్మల్ని ఒంటరిగా పంపించానని పెద్దమ్మ గారికి తెలిస్తే నన్ను తిడతారమ్మా. నేను కూడా మీతో వస్తాను. నేను మాత్రమే వెళ్ళాలి. అది కాదమ్మా. చెప్పింది చేయి రాము. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలకు. అలాగే అమ్మా. ఓకే. ఆటో, ఆటో, ఆటో. నేనిచ్చిన తైలం రోజుకి 2 సార్లు మోకాలికి రాసి మర్దన చేయండి. అలాగే వారం పాటు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఉంటాను. నానమ్మా. ఏంట్రా రామరాజు? తాతయ్య పిండ ప్రదానానికి పంతులు గారితో మాట్లాడాను. ఏర్పాట్లన్నీ చేస్తానని చెప్పారు. సరే, అందుకు అవసరమైన సామాగ్రి కూడా తెప్పించిపెట్టు. అలాగే నానమ్మా. అవును, వర్ష ఎక్కడికెళ్ళిందో నీకేమైనా తెలుసా? నాకేం తెలియదు నానమ్మా. శారద దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళితే నీకు నాకు చెప్పే వెళుతుంది. ఒక్క మాట కూడా చెప్పకుండా కారు తీసుకుని వెళ్ళిందంటే ఎటు వెళ్ళుంటుంది? ఈ ఊరు కూడా కొత్తే కదరా తనకి. మనకి తెలియకుండా వెళ్ళేంత పని వర్షకి ఏముంది నానమ్మా? అదే అర్థం కావడం లేదురా. ఆటో, ఇక్కడ ఆపండి. ఐమ్ వర్ష. కాకపోతే నాది హ్యాపీ ఎమోషన్. పరిస్థితుల వల్ల రక్త సంబంధాలు దూరం అవుతాయేమో కానీ శాశ్వతంగా విడిపోరు. నువ్వు నా స్థానంలోకి వర్షగా అక్కడికి వెళ్ళి అనాథాశ్రమాన్ని, ఆస్తిని కాపాడు. మేడం చెప్పండి, ఎందుకు కలవమన్నారు? బస్సులో వైజాగ్ వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది కదా జ్యోతి. కొంచెం ఏమనుకోకుండా మీరు తనకి సమాధి కట్టించాలి ప్లీజ్.
ప్లీజ్. సరే మేడం.